వరల్డ్ హోమియోపతి డే. సహజ చికిత్సా విధానంతో ఆరోగ్యానికి హామీ ఇచ్చే హోమియో. అలోపతి మందులతో నయం కాని మొండి రోగాలకు సైతం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ విధానంలో చికిత్స అందించే వైద్య విధానం హోమియో చికిత్సా విధానం. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హోమియో పుట్టుక మాత్రం జర్మనీలో. ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా అసలు ఈ హోమియో చికిత్స ఎలా పుట్టింది, దీని సృష్టికర్త ఎవరు, వ్యాధి నివారణలో హోమియో ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హోమియోపతి వైద్య విధానాన్ని ప్రపంచానికి అందించిన డాక్టర్ శామ్యూల్ హనీమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవం జరుపుకుంటాం. ప్రధానంగా హోమియో వైద్య విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. హోమియో ఒక సహజ చికిత్సా విధానంగా అనేక దేశాల్లో ప్రజలు విశ్వసించే వైద్య శాస్త్రంగా పేరు పొందింది. డాక్టర్ శామ్యూల్ హనీమాన్ 1755లో జర్మనీలో జన్మించారు. ఈయన ఒకే రకమైన రోగ లక్షణాలను అదే రకమైన పదార్థంతోనే నయం చేయగలమనే సిద్ధాంతంపై ఆధారపడి హోమియోపతిని అభివృద్ధి చేశారు. అది చాలా తక్కువ మోతాదులో శక్తివంతమైన మందులను ఉపయోగించి శరీరంలో సహజ చికిత్సా శక్తిని ఉత్తేజింపజేసే విధానం. ఈ విధానం పాశ్చాత్య దేశాల్లోనే కాక భారతదేశంలో కూడా విశేష ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా ఈ చికిత్స విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఉండవు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎందుకు జరుపుతారు? ప్రజలలో హోమియోపతిపై అవగాహన పెంచడం, సురక్షితమైన చౌకగా లభించే వైద్య విధానాన్ని ప్రోత్సహించడం, హోమియో వైద్య విధానంపై పరిశోధనలు చేస్తున్న వారికి ప్రోత్సాహం అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యాలు. ఈ ఏడాది థీమ్ ఏమిటి? హోమియోపతి ఫర్ ఎ హెల్దియర్ ఫ్యూచర్, న్యాచురల్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సహజమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన హోమియోపతి. ఈ నినాదంతోనే ఈ ఏడాది ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం రోగ నివారణలో సహజమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన హోమియో వైద్య విధానం అందరూ అనుసరించడం మంచిదని తెలుస్తోంది. ప్రపంచంలో హోమియోపతి మందుల వినియోగంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్యాలను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు హోమియోపతి కళాశాలలు, ప్రభుత్వ డిస్పెన్సరీలు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా హోమియో వైద్య విధానంపై ప్రజలలో నమ్మకం కలిగే ప్రయత్నం చేస్తోంది. హోమియో ఒక ప్రభావవంతమైన వైద్య విధానం. నేడు ప్రజలలో హోమియో వైద్య విధానంపై నమ్మకం పెరిగింది. చిన్న రుగ్మతల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు హోమియోపతి మందులు ఎంతో మందికి ఉపశమనం కలిగిస్తున్నాయి. హోమియో ఒక ప్రభావవంతమైన వైద్య విధానం. నేడు ప్రజలలో హోమియో వైద్య విధానంపై నమ్మకం పెరిగింది. చిన్న రుగ్మతల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు హోమియోపతి మందులు ఎంతో మందికి ఉపశమనం కలిగిస్తున్నాయి. హోమియో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని మొత్తం పరిగణలోకి తీసుకుని ఆరోగ్యంపై మానసిక, భావోద్వేగాల ప్రభావాలకు అనుగుణంగా చికిత్స అందిస్తుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా మందులు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు కూడా సురక్షితం. హోమియోపతిపై అపోహలు, నిజాలు. అపోహ: హోమియోపతి మందులు నెమ్మదిగా పనిచేస్తాయి. నిజం: హోమియో రోగ తీవ్రత ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఫలితాలు కూడా నిదానంగానే ఉంటాయి. అయితే కొన్ని రోగాలకు వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. అపోహ: హోమియో శాస్త్రీయంగా రుజువు కాలేదు. ఇప్పటికే అనేక పరిశోధనలు హోమియోపతి ఫలితాలను సమర్థించాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. చివరగా, ఆరోగ్యానికి సహజమైన మార్గాలు ఎప్పటికీ మంచిదే. సరైన వైద్యుల వద్ద హోమియోపతి చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా నయమవుతాయి. అందరికీ సహజ సిద్ధంగా ఆరోగ్యం హోమియోతోనే సాధ్యం.